హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు రజా మనం ప్రాపర్టీస్. మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ గొల్లపూడి ప్రైమ్ లొకేషన్లో ఆంధ్ర హాస్పిటల్స్కి, డీమార్ట్కి, అదేవిధంగా సోనో విజన్కి మరియు విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవేకి ఇలాంటి మంచి ప్రైమ్ లొకేషన్స్కి కేవలం 200 మీటర్స్ దూరంలోనే ఈ అపార్ట్మెంట్లో 2 BHK ఫ్లాట్ అనేది సేల్కి వచ్చింది బ్యాంక్ ఆప్షన్లో. సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో తెలియజేస్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మరియు ఫాలో అవుతూ ఉండండి. సో మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గొల్లపూడి ప్రైమ్ లొకేషన్లో నేషనల్ హైవేకి కేవలం 200 మీటర్స్ దూరంలోనే డిస్టెన్స్లోని అపార్ట్మెంట్ అనేది ఉందండి. సో ఇంత మంచి ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో ఫస్ట్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్లో 2 BHK ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి. దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది 1350 ఎస్ఎఫ్టీ ఇచ్చారు. ప్లింత్ ఏరియాగా 1100 ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారనమాట. సో అన్డివైడెడ్ షేర్ కింద 58 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి. దీనికి లిఫ్ట్ సౌకర్యం ఉంది, అలానే జనరేటర్ పవర్ బ్యాకప్ సౌకర్యం ఉంది. చుట్టూ అంతా కూడా సెట్ బ్యాక్సెస్ అనేవి ఉన్నాయి మరియు వాకింగ్ ట్రాక్ కూడా ఉంది. వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి ఈ అపార్ట్మెంట్ అనేది. సో ఇప్పుడు మనం లోపల వీడియో అయితే చూద్దాం. ఎంట్రన్స్ సింహద్వారం అనేది టేకుడ్ సింహద్వారం ఇచ్చారండి. అలానే చుట్టూ వాల్స్ అని కూడా వాల్ కేర్ పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అయితే ఇచ్చారు. కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అయితే చేశారనమాట. కబోర్డ్ వర్క్ కూడా చేసింది. ఇక్కడ చూడొచ్చండి, ఇదంతా కూడా టీబీ యూనిట్ అనమాట. కబోర్డ్ వర్క్తో మంచి క్లాస్ అండ్ డీసెంట్గా చేసింది. వెంటిలేషన్ పరంగా కూడా మనకి ఇక్కడ CPVC స్లైడింగ్ విండోస్ అనేవి ఇచ్చారనమాట. పక్కనే మనకి డైనింగ్ స్పేస్ కూడా ఇచ్చారు. సో ఇప్పుడు మనం నెక్స్ట్ కిచెన్లోకి అయితే ఎంటర్ అయ్యామండి. ఇదంతా కూడా కిచెన్ స్పేస్ అనమాట. గ్యాస్ కట్ ఉంది, పక్కనే స్టెయిన్లెస్ స్టీల్ షింక్ కూడా ఇచ్చారు. గ్యాస్ కట్కి పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేశారండి. చుట్టూ అంతా కూడా సిమెంట్ ట్రాక్స్కి కబోర్డ్ వర్క్ అయితే చేస్తుందన్నమాట. సో ఇక్కడ మనకి కింద ఫ్లోరింగ్ కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అయితే చేశారనమాట. చాలా స్పేషియస్గా కిచెన్ అయితే డిజైన్ చేశారు. ఇక్కడ కనబడేది ఇదంతా కూడా వాష్ ఏరియా అనమాట అండి. వాష్ ఏరియాలో కింద ఫ్లోరింగ్ అంతా టైల్ ఫ్లోరింగ్ చేశారు. గోడలకి పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట అండి. ఇక్కడ వాషింగ్ మిషన్ పాయింట్ అనేది ఇచ్చారు. సో ఫ్లాట్ అనేది మనకి ఎస్ఎఫ్టీ పరంగా చాలా పెద్దదండి. హాలు, బెడ్రూమ్, డైనింగ్ స్పేస్, అదేవిధంగా మనకి కిచెన్ కూడా చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట. దీనికి టోటల్గా ఎస్ఎఫ్టీ అనేది 1400 ఎస్ఎఫ్టీ దాకా ఇచ్చారనమాట అండి. ఇదంతా కూడా బెడ్రూమ్ స్పేస్ అనమాట అండి. కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అయితే చేశారు. అలానే కబోర్డ్ వర్క్ కూడా చేసిందండి. చుట్టూ వాల్స్ అన్ని కూడా వాల్ కేర్ అనేవి పెట్టారు. మంచి కలర్ఫుల్ పెయింటింగ్ కూడా ఇచ్చారనమాట. దీంట్లో మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందండి. పైన మనకి పిఓపి సీలింగ్ కూడా చేసిందనమాట. చాలా క్లాస్ డీసెంట్ కలర్స్ అయితే ఇచ్చారు. సో మనకి ఇప్పుడు ఇది బ్యాంక్ ఆప్షన్ కాబట్టి చాలా తక్కువ ప్రైస్కి సేల్కి వచ్చిందండి. సో ఇక్కడ చూడొచ్చండి, కబోర్డ్ వర్క్ అయితే కూడా చేసింది. బాత్రూంలో కూడా మనకి కింద ఫ్లోరింగ్ అనేది టైల్ ఫ్లోరింగ్ ఇచ్చారు. పై వర్క్ కూడా గోడలకి టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు. బాత్రూంలో వెంటిలేషన్ పరంగా కూడా మనకి చిన్న విండో అనేది ఇచ్చారనమాట అండి. దీంట్లో మనకి వెస్టర్న్ సూట్ అనేది ఇచ్చారు. సో చూడొచ్చండి, స్పేస్ అనేది చాలా స్పేషియస్గా డిజైన్ చేశారనమాట. కింగ్ సైజ్ బెడ్ వేసినా కానీ ఇంకా స్పేషియస్ లాగా స్పేస్ ఉండేలాగా బెడ్రూమ్ అయితే డిజైన్ చేశారనమాట. సో ఇప్పుడు మనం డైనింగ్ స్పేస్లోకి అయితే ఎంటర్ అయ్యాం. ఇదంతా కూడా డైనింగ్ స్పేస్ అనమాట అండి. ఇక్కడ వాష్ బేసిన్ అనేది ఇచ్చారు. అలాగే మనకి వుడెన్ కబోర్డ్స్ కూడా ఉన్నాయండి. గోడలకి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అయితే ఇచ్చారనమాట అండి. సో చూడొచ్చండి, పైన పిఓపి సీలింగ్ కూడా చేస్తుంది. కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అనేది ఇచ్చారు. సో ఇక్కడ కనబడేది ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట అండి. దీంట్లో కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అయితే చేశారు. అలానే మనకి కబోర్డ్ వర్క్ అయితే చేస్తుంది. మంచి పిఓపి సీలింగ్ కూడా చేశారండి. అలానే వాల్స్ అన్నీ కూడా చుట్టూరా వాల్ కేర్ అనేవి పెట్టారు. మనకి వెంటిలేషన్ పరంగా కూడా CPVC స్లైడింగ్ విండో అనేది ఇచ్చారు. చాలా గ్రాండ్గా డిజైన్ అయితే చేశారనమాట అండి. స్పేషియస్గా ఉంది బెడ్రూమ్ డిజైన్ అనేది. సో ఇక్కడ మనకు కనపడేది వాష్ ఏరియా అనమాట అండి. సో ఈ కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అనేది ఇచ్చారు. చుట్టూరా మనకి గోడలకి పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు. ఇక్కడ సేఫ్టీగా మనకి ఐరన్ గ్రిల్స్ కూడా ఉన్నాయండి. అలాగే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు. దీంట్లో కూడా మనకి ఫ్లోరింగ్ అనేది కింద టైల్ ఫ్లోరింగ్ ఇచ్చేసారు. అలానే గోడలకి పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు. ఇందులో కూడా మనకి వెస్టర్న్ సూట్ అయితే ఇచ్చారు అనమాట అండి. సో చుట్టూ అంతా కూడా మనకి చాలా స్పేషియస్గా ఉండేలాగా డిజైన్ అయితే చేశారు. మంచి వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి. సెట్ బ్యాక్సెస్ అనేవి వదిలేరు. సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్ కాబట్టి చాలా తక్కువ ప్రైస్కి సేల్కి వచ్చింది. కేవలం 42 లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి. ఇక్కడ గమనికండి, ఆర్పీ ప్రైస్ అనేది 42 లక్షల నుంచి స్టార్ట్ అయ్యి 50 లక్షలు కూడా వెళ్ళొచ్చండి. సో ఎవరు కూడా మిస్ చేయమాగండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మాకు తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తాము. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి. దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి. చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట. ఎస్ఎఫ్టీ పరంగా కూడా చాలా పెద్ద ఫ్లాట్ అండి.
సో ఇదే ఏరియాలో మనకి 30 lakhsలో 35 lakhsలో కూడా ఫ్లాట్స్ అనేవి ఉన్నాయన్నమాట అండి. సో ఆ ఫ్లాట్స్ కూడా విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు అందిస్తామండి. సో దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉంది, ఎవరు కూడా మిస్ చేయమాకండి. అలాగే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి. వారిలో ఎవరికన్నా ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మరి ఫాలో అవుతూ ఉండండి. వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. థ్యాంక్ యూ.